హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్లో చేసే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు సింపుల్ మెథడ్లో చూపిస్తానండి. సేమ్ బయటకున్న టేస్ట్ వస్తుంది ఇలా చేస్తే, కానీ ఎలా చేయాలనేది ఈరోజు అయితే నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అలాగే మీరు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ పిల్లలకైతే బయట కొననవసరం లేదండి. ఇంట్లో మనకు రైస్ అనేది మిగిలినప్పుడు ఇలా చేసేయండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. సేమ్ బయట కొన్న టేస్ట్తోనే ఆ సీక్రెట్ మసాలాస్ అవన్నీ కూడా ఎలా వేయాలనేది నేను ఈరోజు మీకు చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మనము ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ ఇక్కడైతే నేను బోన్లెస్ చికెన్ పీసులు తీసుకున్నానండి. ఇక్కడ అలాగే ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని, ఇక్కడ చూపిస్తున్న 1 స్పూన్తో చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. ఈ పొడి అనేది నేను ఎప్పుడు చేసుకొని ఇంట్లో ఈజీగా పెట్టుకొని ఉంటాను, ఎందుకంటే ఈజీగా చేసుకోవచ్చని. మీకు ఈ పొడి ఇంకోసారి నేను పెడతానని అండి. ఇది ఎలా చేసుకోవాలనేది ఈజీ మెథడ్లో ఇలా చేసి పెట్టుకుంటే ఈజీ అని నేను చేసేసుకుంటానండి. అలాగే కొంచెం వాటర్ వేసుకొనేసి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చికెన్ కబాబ్ మనము ఎలా క్రిస్పీగా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చేలాగా ఈ చికెన్ కబాబ్ అనేది చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు అన్ని వైపులో కూడా చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. అలాగే ఇలా బాగా క్రిస్పీగా చికెన్ అనేది వచ్చినాక ఇక చికెన్ అనేది బయటికి తీసేసుకోవాలండి. బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ఆయిల్ అనేది ఉంది కదండి, ఇప్పుడు అదే ఆయిల్ ఈ కడాయిలో కొంచెం వేసుకొనేసి, కొంచెమే వేసుకుంటున్నానండి నేను. అలాగే సన్నగా కట్ చేసిన తెల్లగడ్డ అండి, సన్నగా కట్ చేసిన గార్లిక్ అవి కూడా వేసుకొనేసి ఒక ఎగ్ కొట్టి వేసుకుంటున్నానండి. ఒక ఎగ్ కొట్టి వేసుకొనేసి ఇలా ఒక్కసారి ఇలా స్పూన్తో కలుపుకుంటుంటే మనకు ఎగ్ అనేది చిన్న ముక్కలుగా విడిపోతుందండి. ఇలా చిన్న ముక్కలుగా వచ్చేస్తుంది ఎగ్ అనేది. మరి ఆమ్లెట్ లాగా ఉండకూడదు. ఇలా వెంటనే ఇలా వేయడం వల్ల చిన్న ముక్కలుగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసిన క్యారెట్ వేసుకుంటున్నానండి. అలాగే సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా మనము బీన్స్ కానీ క్యాబేజ్ కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత నేను ఇంట్లో ఉడికించిన అన్నం ఉంది, వైట్ రైస్ ఉందండి. ఆ వైట్ రైస్ వేసుకొనేసి ఒక్కసారి బాగా అన్నంలో ఈ ఎగ్, ఈ క్యారెట్ ఇవన్నీ బాగా కలిసిపోయేలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటున్నానండి. మీరు ముందుగానే ఏంటంటే కింద అడుగు మందంతో ఉన్న బౌల్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడే మనకు అన్నం అనేది మాడిపోకుండా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 టీ స్పూను తెల్ల మిరియాల పొడి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా హై ఫ్లేమ్లో ఇలా కలుపుకోవాలి, రైస్ కంతా బాగా పట్టేలాగా. ఆ తర్వాత ఇక్కడ నేను ఇక్కడ వుడెన్ స్పూన్ యూజ్ చేస్తున్నానండి, స్టీల్ది కాదు. ఇక్కడ ఒక 1/2 స్పూన్తో రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకొనేసి ఒక 1.5 స్పూన్తో సోయా సాస్ వేసుకుంటున్నానండి. సోయా సాస్ వేసుకొనేసి బాగా హై ఫ్లేమ్లో ఇలా కలుపుకోవాలి. అప్పుడే మనకి రుచి అనేది బాగా వస్తుందండి ఈ చికెన్ అనేది, ఈ రైస్ అనేది. ఇప్పుడు మనము ముందుగానే వేయించి పెట్టుకున్న చికెన్ కబాబ్ ఉంది కదండి, ఫ్రైడ్ చికెన్, అది ఇలా చిన్న పీసెస్గా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చిన్న పీస్లో వేసాను కాబట్టి నేను కట్ చేయని అవసరం లేదండి. మీకు పెద్ద పీస్లో అనేది ఉంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు.
ఇలా అన్నీ కూడా వేసుకొనేసి ఒక హాఫ్ టీ స్పూను చికెన్ మసాలా, అలాగే ఒక హాఫ్ టీ స్పూను మటన్ మీట్ మసాలా అండి, అది కూడా వేసుకొనేసి కొంచెం గరం మసాలా వేసుకొనేసి ఇలా పచ్చి కరివేపాకు కూడా వేసుకొనేసి బాగా ఇలా కలిపేసుకోవాలి. అప్పుడే మనకు రుచి అనేది బాగా వస్తుందండి. మనము స్ట్రీట్ స్టైల్లో కూడా ఇలాగే చేస్తారు. నేను వాళ్ళని అడిగి మరీ చేస్తున్నానండి. వాళ్ళని అడిగాను ఇలా ఏం మసాలా వేస్తారంటే ఇలా అని చెప్పారు, దాన్ని బట్టి నేను చేస్తున్నానండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి ఇలా బాగా ఒక్కసారి ఇంకా బాగా హై ఫ్లేమ్లో బాగా కలుపుకొనేసి ఇలా సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైంలో వేడిగా ఇలా తింటూ ఉంటే, మనం బయటకు వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైమే కదండి ఇలా వెళ్ళి బయటకు వెళ్ళి స్పెండ్ చేస్తుంటాము. అలాగే ఇంట్లోనే ఇలా చేసుకొనేసి ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా స్పెండ్ చేయండి, చాలా ఇష్టపడి తింటారండి. సేమ్ బయటకున్న ఫీలింగే వస్తుంది తింటూ ఉంటే. మరి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి మీకు కూడా ఎలా వచ్చిందనేది. అలాగే ఇవి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. అలాగే మీరు కూడా ఇలాంటి పిల్లలకు, ఇప్పుడు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి ఇంటికి వచ్చినప్పుడు, ఇలా సింపుల్గా చేసేయండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.